నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్న అప్డేట్ ఏంటి అన్నది. కళ్యాణ్ రూపాయలు మీకు ఇప్పుడు చాలా అమెరికాలో ఒకటి. సో 1 వీక్ బయట చెల్లి సుష్మా తర్వాత సూరత్ వెళ్ళి రావడం, వీళ్ళందరి దగ్గర తిరిగి వచ్చేసరికి ఇంటికి రావడం మంచిగా అనిపిస్తుంది అనమాట. ఎప్పుడైనా సరే ఎక్కువ రోజులు బయట ఉండలేము, ఎక్కువ రోజులు ఇంట్లో కూడా ఉండలేము. సేమ్ థింగ్ అప్లైస్ టు మై ఇండియా ట్రిప్. ఇండియాలోను లేదా యూఎస్ లోను దాని గురించి కూడా ఒక అప్డేట్ చెప్పాలి. సో కీప్ వాచింగ్ ద వీడియో. సో చెప్తాను. అండ్ 1 వీక్ ఇంట్లో లేకపోయేసరికి సో మెనీ ప్యాకేజెస్ వచ్చినాయి, అవన్నీ ఓపెన్ చేయాలి. అండ్ చాలా పెండింగ్ వర్క్ ఉందన్నమాట. సో ఇవాళ ఒక ప్రొడక్టివ్ డే లాగా ప్లాన్ చేసుకున్నాను. సో అవంతా కూడా మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. అంతేకాకుండా చెప్పాను కదా ఒక అప్డేట్ అని చెప్పేసి, ఆ అప్డేట్ గురించి కూడా ఇంకా కొన్ని థింగ్స్ జరగబోతున్నాయి అనమాట. సో ప్లీజ్ మేక్ ష్యూర్ టు వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్. నేను ఒక వీడియోలో చెప్పాను, నేను ఒక బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను ఇన్ఫ్లమేషన్ కోసం అండ్ సమ్ అదర్ రీజన్ అని. ఇంకొక రీజన్ హార్మోనల్ ఇష్యూ అనమాట. అనిపించింది హార్మోనల్ ఇష్యూ ఉందని, బికాస్ హార్మోనల్ ఇష్యూ వల్లనే ఎస్పెషల్లీ చిన్ ఏరియా అన్వాంటెడ్ హెయిర్ వస్తుంది అనమాట. జనరల్ గా 4 to 5 సెషన్స్ తీసుకుంటే మళ్ళీ నార్మల్ పర్సన్ కి అయితే తిరిగి రాకూడదు, నాకు తిరిగి లైట్ గా వస్తుంది. అండ్ ఆల్సో నాకు కూడా అర్థమవుతుంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందని. టెస్ట్ కూడా అదే చూపించింది, పిచ్చగా ఇంబ్యాలెన్స్ ఉన్నాయి అనమాట. దాని రీజన్ వల్ల చిన్ ఏరియా అండ్ మన చిన్ సైడ్ కి రెండు మనకు జాస్ ఏరియాలో యాక్నే వస్తుంది అని అంటే, మనకు యాక్నే పొజిషన్ బట్టి ఏ రీజన్ అనేది కూడా చూడొచ్చు. అది నా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అవుతుంది. ఈ చీక్స్ మీద కూడా అయిందనమాట, చాలా బ్యాడ్ అయింది, చాలా పెయిన్ఫుల్ ఉంది అనమాట. ఇవి వచ్చేసి యాక్నే ప్యాచెస్. అవి పెట్టుకుంటే ఏంటంటే సైజ్ పెరగకుండా ఉండడానికి, మార్క్స్ ఎక్కువ అవ్వకుండా ఉండడానికి హెల్ప్ అవుతుందని చెప్పేసి నేను పెట్టుకున్నాను. దీని డీటెయిల్స్ కూడా ఎప్పుడైనా తర్వాత చెప్తాను. నాకైతే బాగా యూజ్ అయిపోయింది అనిపించింది. నెక్స్ట్ ఫ్రెష్ అప్ అయ్యి కశ్మీర్ కూడా తయారు చేస్తున్నాను. సో బేసికల్లీ కశ్మీర్ విషయంలో వన్ ఆఫ్ ద ప్రోడక్ట్ కాన్స్టెంట్ గా చాలా డేస్ నుండి వాడుతున్నది చెప్పాలనుకున్నాను. బికాస్ యాజ్ అ మదర్ వీ ఆల్ లుక్ ఫర్ ఏ ప్రోడక్ట్ విచ్ ఇస్ సేఫ్ అండ్ హ్యాస్ న్యాచురల్ ప్రోడక్ట్స్. అలాంటిదే మామా ఎర్త్ వాళ్ళ మిల్కీ సాఫ్ట్ హెడ్ టు వాష్, ఇది 2-in-1 ప్రోడక్ట్. బాడీ అండ్ హెయిర్ కి కూడా వాడచ్చు అనమాట. ఇది వచ్చేసి ఇట్ హెల్ప్స్ టు ప్రొటెక్ట్ అండ్ మాయిశ్చరైజ్ బేబీ సెన్సిటివ్ స్కిన్ అండ్ హెయిర్. అండ్ ఇందులో ఇట్ హ్యాస్ ద గుడ్నెస్ ఆఫ్ మిల్క్ అండ్ ఓట్స్. ఇది స్కిన్ జెంటిల్ గా క్లెన్స్ చేస్తుంది, డ్రై అవుట్ చేయలేదు స్నానం చేపించిన తర్వాత. అండ్ ఇది టియర్ ఫ్రీ ఫార్ములా, సో పిల్లలు ఏడవకుండా ఉంటారు. అండ్ ఇది చెప్పినట్టుగా మేడ్ సేఫ్ సర్టిఫైడ్, అంటే రెగ్యులర్స్ గా అండ్ ఇండిపెండెంట్ సర్టిఫికేషన్ ఇచ్చారు. ఏంటంటే ఇది 65+ హార్మ్ఫుల్ సబ్స్టాన్సెస్ నుండి ఫ్రీ అని చెప్పేసి. అండ్ ఇందులో ఇలాంటి టాక్సిన్స్ ఉన్నాయి. సో ఇట్స్ మేడ్ సేఫ్ అండ్ టాక్సిన్ ఫ్రీ అనమాట. మీకు కావాలి అంటే ప్రోడక్ట్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. వాళ్ళ మామా ఎర్త్ వెబ్సైట్ అండ్ యాప్ లో కొన్నప్పుడు మీరు నా ప్రోమో అమెరికాలో 2025 వాడితే మీకు అడిషనల్ డిస్కౌంట్ కూడా వస్తుంది. అండ్ మీ ఫీడ్బ్యాక్ కూడా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. మీ ఫీడ్బ్యాక్ ని బట్టి వాళ్ళు ఆల్వేస్ ఇంప్రూవ్ చేసుకుంటారు. లైక్ దేర్ ఆనియన్ షాంపూ, మీ ఫీడ్బ్యాక్ ని బట్టి వాళ్ళు అప్గ్రేడ్ చేశారనమాట. సో మీ ఫీడ్బ్యాక్ ని కూడా ఖచ్చితంగా ఇవ్వండి. అండ్ ఈ ప్రోడక్ట్స్ వచ్చేసి అవైలబుల్ ఆన్ అమెజాన్, నైకా అండ్ ఫ్లిప్కార్ట్. అండ్ ఆల్సో మామా ఎర్త్ స్టోర్స్ లో కూడా ఉన్నాయి. మామా ఎర్త్ స్టోర్స్ మీరు ఎప్పుడైనా చూసింటే కింద కమెంట్ అయితే చేయండి. సో అగైన్ ప్రోడక్ట్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, డీటెయిల్స్ చూడండి. ఐ థింక్ దాట్స్ గోనా సే నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్న అప్డేట్ ఏంటి అన్నది. అదేంటంటే నేను యూఎస్ఏ వెళ్తున్నా, ఇంకొక 5 daysలో వెళ్తున్నాను అనమాట. ఈసారి ఒక్కదాన్ని వెళ్తున్నా. సో నాతో పాటు ఎవరైతే రావట్లేదు అనమాట, నేను ఒక్కదాన్ని వెళ్తున్నాను. సో టాడ్లర్తో నేను ఒక్కదాన్ని వెళ్తున్నా. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఏం ప్యాక్ తీసుకున్నాను అన్నది కూడా నేను మీకు నెక్స్ట్ ప్రిపరేషన్ వీడియోలో అయితే చూపిస్తాను. అక్కడ చూడండి. ఆల్మోస్ట్ సంవత్సరం ఉందామన్నది యాక్చువల్ ప్లాన్, బట్ సమ్ రీజన్స్ అవి అనుకున్నట్టుగా కాలేదు. అండ్ దాంతో పాటుగా ఇంకొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి నేను తొందరగా వెళ్ళిపోవడానికి. సో అలానైతే అగైన్ నేను వెళ్తున్నాను. జనాలు అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఎవరైనా బయట కనిపించినా మీరు యూఎస్లో ఉన్నారు కదా, మొన్నే వెళ్ళారు కదా అంటున్నారు. నేను అక్కడ ఉంటున్నాను ఇక్కడ ఉంటున్నాను కూడా తెలియదు అనమాట. బికాస్ 6 months అక్కడ 6 months ఇక్కడ అవుతుంది. లాస్ట్ టైం ఫస్ట్ బర్త్డేకి వచ్చినప్పుడు కార్తిక్తో పాటు తిరిగి వెళ్ళాల్సిన నేను ఆగి 4 months ఎక్స్ట్రా ఉండి మమ్మీని తీసుకొని వెళ్ళి మమ్మీని ఒక్కదాన్ని తిరిగి పంపిద్దాం, మేము అటే ఉండిపోదాం అనుకున్నా. అండ్ మమ్మ వచ్చింది. మమ్మ వచ్చాక మళ్ళీ 3 నెలలకి మేము వచ్చినాం అగైన్ తన సెకండ్ బర్త్డేకి. ఎందుకంటే దట్ మేక్ సెన్స్ అనిపించింది. అవన్నీ నేను ఎందుకు వచ్చాను వీడియోలో చెప్పాను. అగైన్ ఇప్పుడైతే 1 year ఉందాం అనుకున్నదని మళ్ళీ తొందరగా అయితే వెళ్తున్నాను. దీంట్లో రీజన్స్ అయితే కార్తిక్ని చాలా నేను మిస్ అవుతున్నాను, కశ్మీర్తో మిస్ అవుతుంది, మా ఇద్దరిని తను చాలా మిస్ అవుతున్నాను. మరీ ఎక్కువ డేస్ దూరంగా ఉండొద్దని ఫిక్స్ అయ్యామన్నమాట. అందుకనేసి సరే వెళ్దామని చెప్పేసి అది అనుకున్నాం. అండ్ దాంతోపాటుగా నెక్స్ట్ నెక్స్ట్ మంత్లో మా స్పెషల్ డేస్, యానివర్సరీస్, బర్త్డేస్ నాది కార్తిక్ వస్తుంది. అండ్ అక్కడ సమ్మర్ అనమాట. సమ్మర్ టైంలో అక్కడ ఉంటే బెటర్ అన్న ఇలా కపుల్ ఆఫ్ అదర్ రీజన్స్ మైండ్లో పెట్టుకుని అయితే ఈసారి నేను వెళ్తున్నాను. మళ్ళీ తిరిగి ఎప్పుడు వస్తాను అనడానికి కూడా చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. వస్తే 3-4 నెలల్లో కూడా రావచ్చు మన దసరా ఫెస్టివల్ సీజన్కి, లేదు అంటే డిసెంబర్లో రావచ్చు, లేదా రాకపోవచ్చు. అందుకని నేను ప్యాక్ చేసుకునేటప్పుడు ఏం ప్యాక్ చేసుకోవాలి, అన్ని తీసుకుపోవాలన్నా కొన్ని ఉంచుకోవాలా, పండగకు వస్తాను ఉంచుకోవాలా, తర్వాత వస్తాను ఉంచుకోవాలా కూడా ఏం అర్థం అవ్వట్లేదు అనమాట. కార్తిక్కి ఎప్పుడైనా బట్టలు తక్కువ ఉంటాయి, 4 జీన్స్లకి ఇంకా ఎన్నో టాప్లు కలిపి ఆయన అవుట్ఫిట్స్ అయిపోతాయి. సో ఆయనకుండే 2 బ్యాగులు కూడా నాకు కషికి వాడుకునే వాళ్ళం. కానీ ఈసారి ఆయన వెళ్ళిపోయింది కాబట్టి ఓన్లీ ఈ 3 బ్యాగులలో మాత్రమే నేను లగేజ్ తీసుకొని వస్తున్నా. అండ్ మేము బుక్ చేసుకున్న దాంట్లో కశ్మీర్ ఈజ్
2+ years కాబట్టి తనకు కూడా సీట్ వచ్చింది, తనకు కూడా 2 బ్యాగులు రావాలి. కానీ మా టికెట్లో లగేజ్ ఇంక్లూడెడ్ కాదు. సో మేము ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది అనమాట. ఏదో కార్తిక్ చెప్పిండు ఫర్ దట్ రీజన్. అండ్ ఆల్సో మేము వచ్చేటప్పుడు కష్యకి ఒకటే బ్యాగ్ కింద వచ్చినాము, తనకు సీట్ లేదు కాబట్టి ఒక ఎక్స్ట్రా బ్యాగ్ అలో చేస్తారు టాడ్లర్కి. సో ఒకటే బ్యాగ్ నా దగ్గర ఉంది, ఇప్పుడు మళ్ళీ పర్చేస్ చేయాలి, బ్యాగ్ పర్చేస్ ఇక్కడ చేయాలి, ప్లస్ దానికి ఎక్స్ట్రా పైసలు కట్టి తీసుకెళ్ళాలన్నమాట. అందుకనేసి వద్దులే, ఈ 3 తీసుకొని వెళ్దాము. అక్కడ కావాలంటే ఇంకొక బ్యాగ్, నాకు అక్కడ బ్యాగ్స్ నచ్చుతాయి, నాకు ఇలాంటి బ్యాగ్ తీసుకోవాలన్నమాట. సో అక్కడ తీసుకుందాంలే అనేసి నేను ఇక ఈ 3 బ్యాగులలో అయితే సర్దుకుంటున్నా. అండ్ ఆల్సో ట్రెడిషనల్ అనేది ఇక్కడ పెడుతున్నాను బికాస్ ఈ కుర్తాలు మీరు అబ్జర్వ్ చేసింటే ఈసారి నేను ఎంటైర్ ట్రిప్ మొత్తంలో కుర్తాస్లలోనే చూసి ఉంటారు. ఇండియాలో ఊర్లో ఉన్నప్పుడు ఇదే బెటర్, బయటకు వెళ్ళినా ఇటు వెళ్ళినా అని చెప్పేసి ఇవే వేసుకుంటున్నా సమ్మర్ కూడా కాబట్టి. సో మళ్ళీ వచ్చినప్పుడు ఇక్కడే వేసుకుంటా అని చెప్పేసి అయితే ట్రెడిషనల్ ఏ ఒక్క పీస్ కూడా తీసుకోవట్లేదు, అన్ని ఇక్కడ పెట్టినా. కష్యూ విషయానికి వస్తే మాత్రం తన బట్టలలో తనకు చిన్నకైనవి వదిలే అనుకున్నవి ఇక్కడే క్లియర్ అవుట్ చేసి డొనేషన్ ఇచ్చి తనకు కావాల్సినవి తీసుకున్నా. దాంతో పాటు తనకి కొత్త బట్టలు కూడా ఉన్నాను అనమాట. లాస్ట్ టైం నేను తనకి 2 to 3 years కొన్నాను వెళ్ళేటప్పుడు. అప్పుడు తను 18 months ఉండే, నెక్స్ట్ సైజ్ తీసుకుందాం అనుకున్నా, బట్ చాలా పెద్దగానే అవి ఇప్పుడు వస్తున్నాయి. సో ఈసారి ఈ సైజ్ ఇప్పటివే కొందామని చెప్పేసి మళ్ళీ 2 to 3 years బట్టలే కొన్నాను అనమాట. కొన్ని అయితే కొన్నాను, అట్లా లగేజ్ ఇంకొద్దిగా యాడ్ అయిపోయింది. బ్యాగ్లో కూర్చున్నా, హలో అండ్ ఇట్లా బ్యాగ్లో కూర్చుంది. చాలా మందికి చూడగానే అనిపించే థాట్ నేను ముందే చెప్పేసిన, అయ్యో పడుతుంది కదా అనుకుంటారేమో. అసలు బ్యాగ్ ఎంత బండి ఉంటుందో నాకే తెలుసు. ఆమె తన డైపర్ బ్యాగ్ అనమాట. 4-5 బాటిల్లు, తన వస్తువులు, లైక్ లావటలేనంత తన ల్యాప్టాప్, ఎవ్రీథింగ్ మొత్తం క్యారీ చేయగలుగుతుంది. డోంట్ వరీ, ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్. సో తనైతే అట్లా కూర్చోవడం నాకు క్యాప్చర్ చేయాలనిపించింది అనమాట. లిటరలీ గాట్ ఆల్ దిస్ ఐటమ్స్. షాపింగ్ చేసిన చాలా, ఇప్పుడు వెళ్తున్నా కాబట్టి అదే చెప్దాం అనుకున్నా. కస్టమర్ కోసమని టాయ్స్, ఇవన్నీ టాయ్స్. నాకు కష్వికి ఎక్కువ కష్వికి ఉన్నాయి, కార్తిక్కి డ్రెస్సులు. ఇందులోనేమో పికిల్స్ తీసుకపోయేటి, ఇవన్నీ నా స్కిన్ కేర్, అవన్నీ కూడా చూపిస్తా. కష్వికి కొన్ని సమ్మర్ వేర్ జుబ్బా టైపు ఈ డ్రెస్లో. ఇందులో కూడా నేను మొన్న సూరత్ వెళ్ళినా కదా, ఐ బాట్ 2 tops, అవి కూడా చూపిస్తా. ఇది ఒక బెల్ట్. అండ్ ఆల్సో దిస్ వన్, దిస్ ఈజ్ ఆల్రెడీ వి ఓపెన్డ్ ఇట్. ఇంకొక సెట్ ఉంది, ఇది ఇండస్ వ్యాలీ వాళ్ళది బౌల్స్ అనమాట, క్యాస్ట్ ఐరన్ గిన్నెలు. సో అది కూడా చూపిస్తాను. అండ్ మీకు ఒక సూట్ కేస్ గురించి కూడా చూపిస్తాను ఆ తర్వాత. సో దిస్ వన్. ఈసారి మింత్రా షాపింగ్ చాలా చేసిన, టాప్స్ కొన్నా, జీన్స్లు కొన్నా, చెప్పులు కొన్నా, ఇంకా అదర్ స్కిన్ కేర్ అది మింత్రాలో కానీ చేసిన. అందులో ఒకటి శాండిల్స్ అనమాట. అసలు హీల్స్ పర్సన్ నుండి కంప్లీట్లీ కంఫర్ట్ పర్సన్ అయిపోయినా నాకు క్రాక్సే ఎగ్జాంపుల్. ఈసారి అయితే ఈ 2 తీసుకున్నా, కుర్తాస్కి డ్రెస్సెస్కి అట్లా బాగుంటుందని చెప్పేసి వెతికి. మీకేమన్నా అన్నిటికీ కలిపి వెళ్ళేలాంటివి ఏమైనా ఉంటే నాకు కింద లింక్ పెట్టరా, కమెంట్స్లలోనైనా సరే, ఐ విల్ సీ. ఇదొకటి, ఇవి మీకు నచ్చితే నేను వీటి లింక్స్ కింద పెడతా. అండ్ కస్టమర్కి మొన్న షాపింగ్కి వెళ్ళాం కదా, క్రాక్స్ తీసుకున్నాను. నేను అప్పుడు షాపింగ్ చేసేటప్పుడు మీకు కమ్యూనిటీలో ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కూడా పెట్టాను, టాడ్లర్స్కి చెప్పులు కొనేటప్పుడు ఏం చూస్తారు, ఎలాంటివి ఉంటామని. చాలా మంది చెప్పింది క్రాక్స్ అని చెప్పేసి చెప్పారు, ఈ స్టైల్ అని చెప్పి. నిజంగానే ఇదేంటంటే ఇప్పుడు కొద్దిగా లూజ్ ఉన్నా వెనకాల ఇవి ఉండేసరికి ఆగుతున్నాయి, అండ్ వెనకాల ఇవి ఉండేసరికి ఆగుతున్నాయి. తర్వాతనేమో కొద్దిగా పెద్దగా అయితే ఇవి ఇట్లా ముందుకు అనేసి వేసుకోవచ్చు ఇట్లా. సో కొన్ని ఎక్కువ రోజులు వస్తాయి అని అయితే అర్థమైంది, అందుకని ఇవి తీసుకున్నా. దీంట్లో బ్లాక్ ఉంటే బాగుండేది. అండ్ ఆల్సో షీ ఈజ్ లైకింగ్ ద ఫ్యాక్ట్ దట్ దీని మీద ఇవన్నీ ఉన్నాయి కదా, చెప్తుంది అన్నట్టు. టైగర్ ఉంది, డైనోసార్ ఉంది, రోడ్ అనుకుంటా. షీ ఈజ్ ఆల్సో ఎంజాయింగ్ ఇట్. ఇది ఒకటి తీసుకున్నా. ఇంకా 2-3 జతలు తీసుకోవాలి కష్విక్ అన్నది ఉండే, కానీ నాకు ప్రాపర్గా దొరకలేదు, ఆమె సపోర్ట్ చేయలేదు. అందుకని మళ్ళీ అది ఆన్లైన్ కాదు, ఇవి నేను అవన్నీ అంటే ఆన్లైన్లో చేసినా కానీ తినే నాకు ఆన్లైన్లో సైజ్ ఎట్లా అర్థం కాలేదు అనమాట. బ్రాండ్ టు బ్రాండ్ డిఫరెంట్ ఉంటాయి అనేసరికి. అండ్ కంఫర్ట్ కూడా ఇంపార్టెంట్ కదా, నాకంటే కొద్దిగా వేరుని దానికి డైరెక్ట్గానే ఇది ఒకటే తీసుకోగలిగిన రోజు. అండ్ ఇవి తీసుకున్నా నేను. సో మెనీ పీపుల్ వేర్ దిస్, లైక్ దిస్ బర్కిన్ స్టైల్, బర్కిన్ స్టాక్ స్టైల్లో ఈ చెప్పులు చాలా మంది తీసుకుంటారు కదా, మనకు కూడా బాగుంటాయి కావచ్చు అని తీసుకున్నా. ఫస్ట్ అది 39 సైజ్ తీసుకుంటే, 38 39 సైజ్ తీసుకుంటే చిన్నగా అయిందని చెప్పేసి ఇది ఆ నెక్స్ట్ సైజ్ తీసుకున్నా. ఇది మస్తు పెద్దగా అయినాయి. అండ్ ఎందుకో నా కాళ్ళ స్టైల్కి కూడా సెట్ కాలేదు అనిపించింది. ఐ థింక్ ఇవి నేను కాదు కానీ కార్తిక్ వేసుకుని ఇలా ఉంది, మా డాడీ వేసుకుంటే మా డాడీకి బాగుంది అనమాట. సో సరే కార్తిక్ కూడా కావాలి, మోస్ట్లీ ఆయనకు వస్తాయి, ఎంత ఉన్నాయి ఘోరం పెద్దగానే. మేబీ మీరు ఎవరికైనా ఇట్లా అయిందా ప్రెగ్నెన్సీ తర్వాత కాళ్ళ సైజ్, చెప్పు సైజ్ మారడం? నేనైతే లిటరల్గా మారింది. 37 to ఇప్పుడు 39 40 అయింది అనమాట, తెలుసా. కాలు పెరిగింది ప్రెగ్నెన్సీలో. అది 1 symptom. నేను ప్రెగ్నెన్సీలో వెళ్ళి షాపింగ్ కూడా చేసిన, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే మీకు తెలిసేది. అది 1 of the major symptom. ప్రెగ్నెన్సీలో కాళ్ళ సైజ్ కూడా పెరుగుతుంది చాలా మందికి. మన ముక్కు సైజ్ పెరుగుతుంది కొంతమంది తెలుసు కదా, అట్లా నాకు పెరిగింది, ఘోరంగా పెరిగింది. అట్లా కాళ్ళ సైజ్ కూడా పెరుగుతుంది అంటే, బట్ ఇది మరీ పెద్దగా అయిపోయినాయి. సో కార్తిక్ కోసం ఇది. సో ఇవన్నీ మా కస్టమర్ మానిటర్వి. లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇది కొన్నాం, దీన్ని ఒక సెన్సార్ లాగా ఉంటుంది, మా కస్టమర్ పీకేసింది. సో దానివల్ల ఏంటంటే ఆమె లేచింది వినిపించట్లేదు. ఎందుకులే, అవసరం లేదు ఈ ఏజ్కి ఇంకా. కానీ సేఫ్ సైడ్ ఇది దాని సెట్, సేఫ్ సైడ్ కానీ ఇంకొక సెట్ కొనుకొచ్చిన నేను.
అండ్ ఇందాక ఒక దాని గురించి చెప్తున్నా, ఎపిపెన్. కష్వికి ఎలర్జీస్ ఉన్నాయని తెలుసు కదా, అంత ఇంటెన్స్ కాదు, ఫర్ సేఫ్ సైడ్ అనేసి ఎప్పుడు ఇది క్యారీ చేస్తాం. ఇదేంటంటే మీరు ఇంగ్లీష్ సినిమాలలో అట్లా చూసుంటారు, ఇట్లా తీసి ఇట్లా పొడుచుకుంటారు కదా, ఆ స్టైల్ అనమాట. సో పట్టి ఇట్లా పట్టుకోవాలి, 3 seconds పట్టుకుంటే మెడిసిన్ అందులోకి వెళ్తుంది, ఇమీడియట్గా అలర్జీస్కి హెల్ప్ అవుతుంది అనమాట. ఇది తన నెబులైజర్, పోర్టల్ నెబులైజర్, సౌండ్ రాకుండా ఏం రాకుండా. కానీ దానికి కొద్దిగా ట్రబుల్ ఉంది, అంటే దానికి కొద్దిగా క్లీనింగ్ అదంతా కొద్దిగా జెంటల్ హ్యాండిల్ చేయాలి. నేను ఇది ఉన్నా కూడా మొన్న పని చేయలేదని మళ్ళీ ఈడ దొరికేలాంటి ఒక నెబులైజర్ అయితే కొన్నా. ఇవన్నీ తన మెడిసిన్. ఈ మెడిసిన్ అయితే నేను మొన్న కూడా తెప్పించిన, ఇంకా ఉంటా అన్న పర్స్పెక్టివ్లో. అంత లాస్ట్ మినిట్ నేను వెళ్దామని డిసైడ్ అయింది. మొన్న ఇక్కడికి హాస్పిటల్కి వెళ్తే తెలిసింది ఏంటంటే కష్వికి కొద్దిగా బ్లడ్ అనేది తక్కువ ఉందంట. సో తనకి బ్లడ్ పెరిగేలాగా ఒక 3 months కోర్సు మీరు వాడాలి అని చెప్పేసి చెప్పారు మాకు. నేను ఏంటంటే ఇక దాని తర్వాత ఎట్లా వెళ్తా కదా, అక్కడి డాక్టర్స్తో చెక్ చేసి స్టార్ట్ చేద్దాము. నాకు ఏదైనా కొద్దిగా భయం ఉంటుంది ఈ విషయంలో, మెడిసిన్ విషయంలో, బికాజ్ ఐ హర్డ్ సమ్ సినారియోస్, ఎస్పెషల్లీ వ్యాక్సిన్స్ వల్ల. వ్యాక్సిన్స్ కంబైన్డ్ విత్ ఇక్కడ మెడిసిన్, కొంతమంది మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలకే నెగిటివ్గా, చాలా సివియర్గా నెగిటివ్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అవి చూసిన తర్వాత నాకు ఇక్కడి మెడిసిన్ మిక్స్ చేయాలి అంటే భయం అవుతుంది అనమాట. అందుకనే తను రికమెండ్ చేసిరు, ఇది ఇవ్వమని చెప్పారు 3 months కోర్స్ అని చెప్పేసి. బట్ నేనైతే ఇంకా స్టార్ట్ చేయలేదు, అక్కడికి వెళ్ళాక చూద్దాంలే అని. ఇదంతా ఇక్కడి మెడిసిన్. ఇది నేను వచ్చినప్పుడు తెచ్చుకున్న తన డైపర్ బ్యాగ్, జిప్ ఫెయిల్ అయిపోయింది, ఫుల్ వాడిన తినైతే. ఇవన్నీ నా క్రీమ్లో, తన క్రీమ్లో నేను ఓ రోజులు ఉందామని ప్లాన్ చేసుకుని వచ్చినాయి సార్. ఈ డివైస్ గురించి నేను ముందు కూడా చెప్పుకుంటా. దిస్ ఈస్ ఫర్ చోకింగ్ అనమాట. ఎప్పుడు అటు వెళ్ళినా అటు వస్తుంది, ఇటు వెళ్ళినా ఇటు వస్తుంది. పిల్లలకైనా ఇందులో ఈ సైజ్ పెద్దది ఉంటుంది, పెద్దలకైనా ఏదైనా గొంతులో ఇరుక్కుంటే దీన్ని ఇట్లా పెట్టి ఇట్లా ప్రెస్ చేస్తారు, నోరు తెప్పించి ప్రెస్ చేస్తే ఇది వచ్చేస్తుంది అనమాట. దీని గురించి యాడ్స్ అవి కూడా చూసింటారు, ఈడ కూడా దొరుకుతుంది. పిల్లల వాళ్ళకైతే హైలీ సజెస్ట్. నాకైతే చోకింగ్ అనేది ఒక సర్టన్ ఏజ్ దాకా మస్తు భయం ఉంటుండే అనమాట, ఎక్కడ తట్టుకుంటుందో, లైక్ ఫీవర్ అదో ఇదో. ఇట్స్ లైక్ మనకు అర్థమయ్యి రియాక్ట్ అయ్యేంత టైం ఉంటుంది. ఈ చోకింగ్ వాటికి ఏంటంటే వితిన్ 3-4 నిమిషాలలో రియాక్ట్ అవ్వకపోతే కెన్ లీడ్ టు ఎనీథింగ్ అన్నట్టు. నాకు అది భయం ఎక్కువ ఉంటుంది అనమాట. అంతేకాదు ఇది కూడా తీసుకొచ్చినాం, సాఫ్ట్ టిష్యూస్. సర్ది అప్పట్లో నేను ఇక్కడికి వచ్చినప్పుడు కష్టికి ఎంత సర్ది ఉండే, అక్కడైతే కంటిన్యూగా పిచ్చ వాడినాము. ఇక్కడ ఇట్లా చిన్న పుండ్లు కూడా అయినాయి, అంత వాడినాము. సో వన్ థింగ్ తనకి సర్ది కొద్దిగా కంట్రోల్ అయింది అంటే బికాస్ ఆఫ్ ఫ్రూట్స్ అని అంట. ఫ్రూట్స్ తను బాగా తింటది, ఇష్టపడి తింటది, మిగతా అంతా ఏమంత ఇష్టపడది. చాలా మంది పెద్దోళ్ళు అంటారు సర్ది అయినప్పుడు ఫ్రూట్స్ పెట్టద్దు, అరటి పళ్ళు పెట్టకండి అంటారు. కానీ డాక్టర్లు ఏమంటారు అవసరం లేదు, ఏం కాదంటారు. కానీ కొన్నిట్లో నిజంగా ఫ్యాక్ట్స్ ఉంటాయి. నేనైతే కష్టి విషయంలో మాత్రం ఫ్రూట్స్ అనేది కొద్దిగా తగ్గించిన తర్వాతే తనకు సరదా అనేది కంట్రోల్ అయిందని నాకైతే క్లియర్లీ అనిపించింది అనమాట. సో పెద్దవాళ్ళు చెప్పేది కూడా వన్స్ ఇన్ ఎ వైల్, కొన్నిటికి డాక్టర్లు చెప్పిన దానికి అపోజిట్ చెప్పినా కూడా వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అవుతుంది. ఇది అనదర్ ఎగ్జాంపుల్. సో అట్లా కొద్దిగా అయితే ప్యాకింగ్ చేసుకున్నా. ప్యాకింగ్ అయితే స్టార్ట్ అయింది, ఫుల్ ప్యాకింగ్. అండ్ అదంతా కూడా నేను వెళ్ళే ముందు వీడియోలో చూపిస్తాను. అండ్ ఇవాళ వచ్చేసి హనుమాన్ జయంతి అనమాట, అందుకని మమ్మీ వాళ్ళైతే ఆల్రెడీ టెంపుల్కి వెళ్ళారు. నేను ఇప్పుడు వెళ్తున్నాను. సో బేసికల్లీ నేను ఒక బైక్ కొనుక్కున్నా, ఉంటా కావచ్చు సంవత్సరం దాకా ఉంటాను. బైక్ కొనుక్కున్నాక నెక్స్ట్ 1-2 days నుండి డాడీకి పడి ఇంజురీ అయింది. డాడీ బైక్ ఇంట్లోనే ఉంటుంది. డాడీ ఎలక్ట్రికల్ బైక్ అనమాట. సో అందులో నాది కొన్నది పెట్రోల్ బైక్, పెట్రోల్ కొట్టించి మరి వాడడం ఎందుకని ఇది వాడినా అనమాట. లిటరల్గా బైక్ కొని అట్లే పెట్టేసిన అన్నట్టు. సో ఈసారి మాత్రం లాస్ట్ 1-2 yearsలలో ఎస్పెషల్గా కార్ల విషయంలో మాత్రం అనుకున్నా, అంటే వెహికల్స్ విషయంలో మాత్రం అనుకున్నట్టుగా అవ్వట్లేదు, చాలా థింగ్స్ అవ్వట్లేదు అనుకోండి. ఇది వన్ మోర్ థింగ్. సో మమ్మీ వాళ్ళైతే ముందే వెళ్ళారు. నేను ఒక షూట్ ఉండే అనమాట. మీరు నేను ఈ డ్రెస్లో గుర్తుపట్టిరా ఏది అన్నది మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే తెలుస్తుంది. ఆల్రెడీ చూసుంటే ఆ బ్రాండింగ్ షూట్ అనేది నాకు ఇంత కమెంట్ చేయండి. సో మమ్మీ వాళ్ళు వెళ్తే నేను కొద్దిగా పీస్ఫుల్గా ఉంటుంది, ఇల్లు సైలెంట్గా ఉంటుందండి. ఆ టైంలో నేను షూట్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఒక 1/2 hour ఎక్స్ట్రా ఆగి మమ్మీ వాళ్ళని పంపించి నేను రెడీ అయ్యాను కాబట్టి షూట్ చేసుకొని తర్వాత అయితే నేను వెళ్ళాను. సో హనుమాన్ టెంపుల్ వెమ్లాల్లో ఉంటున్నాం, కానీ నాకు హనుమాన్ టెంపుల్ ఉందని కూడా తెలియదు అనమాట. ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినాము అండ్ దర్శనం చేసుకున్నాము. నేను చిన్నప్పుడు 6-7 ఏళ్ళు ఉన్నప్పుడు ఈ హనుమాన్ దండకం నేర్చుకున్నాను, ఇక్కడ చదువుతున్నది అదే అన్నట్టు. ఇప్పుడు బిట్స్ అండ్ పార్ట్స్ లాగా, అంటే లైక్ ఫ్లో అనేది కంటిన్యూ అప్పుడు ఆగకుండా వస్తుండే. ఇప్పుడు ఈ లైన్ ఏంటి నెక్స్ట్ అన్న ఒక్క సెకండ్ ఆగి మళ్ళీ ఆలోచించుకొని అట్లా చేయాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే రిపీటెడ్గా చదవడం ఈ మధ్య కాలేదు. సో మళ్ళీ ఇప్పుడైతే ఇద్దరం కూర్చొని చదివినా. అండ్ ఇది కష్వికి కూడా నేర్పించాలి అన్నది నా నెక్స్ట్ ప్లాన్. ఇంత పెద్దది ఎలా నేర్పిస్తాము అని అంటే వాళ్ళు వింటే నేర్చేసుకుంటారు, బట్టి నేర్పించాల్సిన అవసరం లేదు. బికాస్ మేము కూడా అలానే నేర్చుకున్నాము. మా మమ్మీ అప్పుడు ఒక పూజ చేసింది 21 రోజులు పొద్దున ఏదో ఎన్నోసార్లు. నెక్స్ట్ ప్లాన్ ఇంత పెద్దది ఎలా నేర్పిస్తాము అని అంటే వాళ్ళు వింటే నేర్చేసుకుంటారు, బట్టి నేర్పించాల్సిన అవసరం లేదు. బికాస్ మేము కూడా అలానే నేర్చుకున్నాము. మా మమ్మీ అప్పుడు ఒక పూజ చేసింది 21 రోజులు పొద్దున ఏదో ఎన్నోసార్లు 20 times అన్నిసార్లు మార్నింగ్ అన్నిసార్లు ఈవినింగ్ చదివితే మేము అక్కడ కూర్చొని మమ్మీ పక్కన పూజ టైంలో విని నేర్చుకున్నాం అనమాట. మా తమ్ముడైతే లిటరల్గా ఒక 3 years ఏజ్ అంట వాడికి, అప్పుడు నేర్చుకున్నాడు. సో పిల్లలకి ఆ ఏజ్లో అంత మెమరీ ఉంటుంది, అంత ప్రాపర్గా వాడి నేర్పించాలనిపించింది. కష్వికి అయితే ఇప్పుడు నేను చాలా నేర్పించడానికి ట్రై చేస్తున్నాను.
బ్రహ్మచారి నమస్తే, వాయుపుత్ర నమస్తే, నమస్తే నమస్తే నమో నమః. సో అట్లయితే మా మమ్మీ నేను మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు బైక్ మీద వచ్చినాం. మధ్యలో ఆగి గుడికి వెళ్దాం అనుకున్నాం. జనాలు ఎక్కువ లేకపోతే పెద్ద గుడికి, కానీ మస్తు జనాలు ఉన్నారని చెప్పేసి ఇంకా మేము వచ్చేస్తుంటే అక్కడ మధ్యలో నెమలికలు కనిపించినాయని అవి తీసుకుంటా అన్నది. ఇంట్లో ఉంటే మంచిదంటే అండ్ ఆల్సో పిల్లలకి పుస్తకాల్లో పెడితే కూడా చదువు మంచి వస్తాయి. మీరు కూడా నమ్ముతారా? అది నాకు కింద కమెంట్ చేయండి. సో కష్టమ్మకి కోసం అని చెప్పేసి ఇంట్లో మేము మా అమ్మ అయితే తీసుకుందాం అనమాట. తీసుకున్నాం 75. అవును బాగుందా? ఎక్కడి నుండి మీరు? తర్వాత కాసేపు మెల్లగా మమ్మీ నేను కష్టమో మాట్లాడుకుంటూ అవన్నీ చేసుకుంటే ఇంటికి వచ్చాము. అండ్ అది ముచ్చట అన్నట్టు నేనైతే తిరిగి యూఎస్ వెళ్తున్నా. ఫుల్ డీటెయిల్స్ ఏం ప్యాక్ చేసుకున్నా కశ్వితో పాటు నేనైతే తిరిగి యూఎస్ వెళ్తున్నాను అనమాట. సో ఆ ప్రయాణము ప్రిపరేషన్ అవంతా కూడా మీరు నెక్స్ట్ వీడియోలో అయితే చూస్తారు. అండ్ మీలో చాలా మంది కూడా యూఎస్ వ్లాగ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈవెన్ ఐ యామ్ వెయిటింగ్ టు గో బ్యాక్ టు మై ప్లేస్, మై హోమ్ అండ్ గో బ్యాక్ టు మై పర్సన్ కార్తిక్. అండ్ అదంతా కూడా మీరు నెక్స్ట్ వీడియోలో చూస్తారు. చూడాలి అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ టర్న్ ఆన్ ది నోటిఫికేషన్ బెల్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. అండ్ ఐ విల్ సీ యు ఆన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్. బై.